వెల్కమ్ టు టైమ్ 24/7 ఆఫ్ ది రికార్డ్. తెలంగాణకు చెందిన ఆ ఎమ్మెల్యే ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు చేరుతుందా? ఇన్నాళ్ళు అనుసుకొని ఇప్పుడు సందు చూసుకొని ఒక్కసారిగా బరస్ట్ అయ్యారా? ఆయన మనసులోని ఆవేదనే ఎక్స్ మెసేజ్ రూపంలో ఎగదన్నుకుని వచ్చేసిందా? ఎవరా ఎమ్మెల్యే, ఏంటా ఆవేదన? ఆయన వ్యూహాత్మకమా, తొందరపడ్డారా? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గడిచిన 18 నెలలుగా ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. పార్టీ నాయకులు అడపాదడపా సమస్యలు ఉన్నా నేరుగా అధిష్టానానికో దూతలకో చెప్పుకుంటున్నారు, పరిష్కరించుకుంటున్నారు తప్ప ఎవరూ బహిరంగంగా బయటపడలేదు, అసంతృప్తి వ్యక్తం చేయలేదు. కానీ మొదటిసారి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరుగుబాటు జెండా ఎగిరేశారా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఆయన తాజా ప్రకటన అందులో భాగమేనా అని మాట్లాడుకుంటున్నాయి పార్టీ వర్గాలు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల ఆధారంగా ఎక్స్లో మెసేజ్ పెట్టడం కలకలం రేపుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్లు అధికారంలో ఉంటుంది, పాలమూరు బిడ్డని 10 ఏళ్లు సీట్లో కూర్చుంటారని ఆ మీటింగ్లో అన్నారు రేవంత్ రెడ్డి. బహిరంగ సభలో సీఎం చేసిన ఆ వ్యాఖ్యల ఆధారంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎక్స్లో మెసేజ్ పెట్టారు. 10 ఏళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకమని తన సందేశంలో రాసుకొచ్చారు రాజగోపాల్ రెడ్డి. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్లో అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరంటూ ట్వీట్ చేశారాయన. ఉదయాన్నే ఈ ఎక్స్ మెసేజ్ రావడం పార్టీలో ఒక్కసారిగా కలకలం రేగింది కాంగ్రెస్ వర్గాలు. దీనిమీద పార్టీ నాయకులెవరూ బాహటంగా స్పందించలేదు. కానీ అంతర్గతంగా మాత్రం వ్యవహారం విపరీతంగా నలుగుతుందట. రాజగోపాల్ రెడ్డి ఎందుకు ఇలా స్పందించాల్సి వచ్చిందంటూ ఇటు గాంధీభవన్, అటు పొలిటికల్ సర్కిల్స్ లో తెగ చెవులు కొరికేసుకుంటున్నారట. రాజగోపాల్ రెడ్డి ఉద్దేశం ఏంటని ఎవరికి వారు ఆరా తీసే పనిలో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ క్యాబినెట్ లో బెర్త్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. ఇటీవల విస్తరణలో ఆయనకు కన్ఫామ్ కాలేదు. దీంతో అలక మీదున్నారు మునుగోడు ఎమ్మెల్యే. దాన్ని మనసులో పెట్టుకుని ఇప్పుడిలా సీఎం స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని ఓపెన్ అయ్యారా అన్న చర్చలు నడుస్తున్నాయి. అయితే ఆయన తొందరపడ్డారన్న అభిప్రాయం కూడా ఉంది. కాంగ్రెస్ సీనియర్స్ లీడర్స్ లో క్యాబినెట్ మలి విస్తరణ జరిగితే రాజగోపాల్ కు ఛాన్స్ ఇచ్చే విషయంలో సీఎం రేవంత్ సానుకూలంగానే ఉన్నారని, అప్పటిదాకా ఓపిక పడితే పోయేదానికి ఆయన తొందరపడి అనవసరంగా దాన్ని మనసులో పెట్టుకుని ఇప్పుడిలా సీఎం స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని ఓపెన్ అయ్యారా అన్న చర్చలు నడుస్తున్నాయి. అయితే ఆయన తొందరపడ్డారన్న అభిప్రాయం కూడా ఉంది. క్యాబినెట్ మలి విస్తరణ జరిగితే రాజగోపాల్ కు ఛాన్స్ ఇచ్చే విషయంలో సీఎం రేవంత్ సానుకూలంగానే ఉన్నారని, అప్పటిదాకా ఓపిక పడితే పోయేదానికి ఆయన తొందరపడి అనవసరంగా సమస్యను కొని తెచ్చుకున్నారన్నది కొందరు సీనియర్స్ అభిప్రాయంగా తెలుస్తోంది. నల్గొండ నుంచి రెడ్డి సామాజిక వర్గానికి మరో అవకాశం ఇవ్వాల్సి వస్తే ఏం చేయాలన్న ఈక్వేషన్ పై కూడా చర్చ జరుగుతున్న క్రమంలో రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేయడంతో సీఎం ఇప్పుడు ఉన్నంత అనుకూలంగా రేపు ఉంటారా, క్యాబినెట్లోకి రాకముందే ధిక్కార స్వరం వినిపిస్తే వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటన్న ఆలోచన చేస్తారు కదా అనే చర్చ నడుస్తోంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.